హలో ఫ్రెండ్స్, పూరీలు పొంగినట్లు పొంగే పెసరపప్పు కొబ్బరిబురులు తయారీ విధానం చూద్దామండి. 1 కప్పు పెసరపప్పు, 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని ఒక బౌల్లో వేసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత వాటర్ తోటి నింపుకొని 1 గంట పాటు నానబెట్టుకోవాలి. మరలా శుభ్రంగా కడిగి వాటర్ ఏమీ లేకుండా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేయాలి. అస్సలు వాటర్ వేయకూడదు. తర్వాత 1 కప్పు షుగరు, 1 స్పూన్ యాలకల పౌడర్ వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పేస్ట్ అంతా వేసి 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకొని 1 స్పూను పచ్చి నువ్వులు కూడా వేసి దీన్ని ఉడికించాలి. ఇది ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది బాగా థిక్నెస్గా ముద్దలాగా రావాలి. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారాక మరలా చేతితోటి బాగా మిక్స్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా నిమ్మకాయ అంత సైజు పిండిని తీసుకొని ఇలా బూరెల్లాగా తయారు చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడు వీటిని వేయించుకొని 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తీసుకుంటే పెసరపప్పు కొబ్బరి బూరెలు